ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే ఆది అంతము లేనటువంటి నిర్వికారమైనటువంటి మార్పులకు లోబడినటువంటి సద్వస్తువు ఒకానొకటి ఇక్కడ ఉన్నది. అది బ్రహ్మము అనే పేరుతో చెప్పబడుతూ ఉన్నది. ఆ సద్వస్తువే నీవు నేను మొదలైనటువంటి రూపాలుగా స్థితిని పొంది కనబడేటువంటిది. కాబట్టి ఈ ముల్లోకాల యందు కూడా భయరహితుడైనటువంటి గాబరా లేనటువంటి మనుజుడు తన యొక్క పురుష ప్రయత్నము చేత, తనదైనటువంటి స్వకీయమైన ప్రయత్నము చేత పొందలేనటువంటి పదార్థము ఏమీ లేదు. అంటే సర్వ పదార్థాలను కూడా తన యొక్క ప్రయత్నం చేత పొందుతాడు అని చెబుతూ, నిన్న చేయబడినటువంటి చెడు కార్యం ఈరోజు చేసేటువంటి మంచి కార్యము చేత మరి మహోన్నత స్థితిని పొందినట్లుగానే నీవు పూర్వం చేయబడినటువంటి ఈ దుష్టమైన కర్మలను ప్రయత్నపూర్వకంగా ఇప్పుడు చేసే సత్కర్మల చేత, మంచి క్రియల చేత జయించి నువ్వు సత్కార్యవంతుడివే అవ్వు. ఎవడైతే ఏ పదార్థాన్ని కోరతాడో అతడు దానికోసమే ఆ ప్రయత్నం చేస్తాడు. ఏ ప్రకారం దేనికోసమైతే ఏది కోరతాడో దానికోసము ఆ ప్రకారంగానే ప్రయత్నాన్ని చేస్తాడు. ఇంకా కూడా మధ్యలో ఒకవేళ సోమరితనంతోటి గనక ఉన్నాడు అనుకో, ఆ విధంగా ఉన్నప్పుడు ఇక ఆ సోమరితనముతో కూడినటువంటి దాని చేత ప్రయత్నము అనేది మానేస్తాడు. ఆ ప్రయత్నము నుండి వెనుకకు గనక మరలినట్లయితే అతడు ఆ పదార్థాన్ని తప్పకుండా పొందలేడు అని చెబుతూ, అంతేకాదు మనుజుడు ఏ ప్రకారంగా అయితే నిరంతరము నిత్యము ప్రయత్నం చేస్తూ ఉంటాడో, దేనినైతే నిరంతరం భావిస్తూ ఆలోచన చేస్తూ ఉంటాడో, దేని చేతైతే అతని యొక్క మనసు నిండింపబడి పరిపూర్ణుడై ఉంటాడో ఆ విధంగానే కావాలి అని కోరుచూ ఉంటాడు కదా. అలా కోరుకునేటువంటి వాడు ఆ విధంగానే అవుతాడు, కానీ మరి ఒక విధంగా అయితే కాదు అని చెప్తూ ఇకప్పుడు ముని చెప్తూ ఉన్నాడు. ఏమని? ఏవముక్తః సతేనాద సింధురుద్ధరయాధ్య తథా తత్ర తథా నామా రాష్ట్రం త్యక్షత్య శేషతః గమిష్యతి వనం దూరం ప్రార్థితోపిభిః మంత్రిభిః నాశ్రయిష్యతి తద్భూయో రాజ్యముచ్ఛిన్న శత్రవత్. కాబట్టి మునే, వ్యాధుని యొక్క గురువు అయినటువంటి మునే ఇలా చెప్తూ ఉన్నాడు. ఓ వ్యాధుడా, మంత్రి ఇలా చెప్పాడు. ఇలా చెప్పగానే అప్పుడు ఆ సింధురాజు ఉత్తమమైనటువంటి బుద్ధితోటి తన రాజ్యాన్ని మొత్తాన్ని వదిలివేశాడు. అక్కడనే వదిలివేసి అతి దూరమున ఉన్నటువంటి అరణ్యానికి వెళ్ళిపోయాడు. మంత్రుల చేత ప్రార్థింపబడినప్పటికీ కూడా మరలా అతడు తన యొక్క శత్రురహితమైన, తనకెవ్వరూ శత్రువులు లేరు అయినప్పటికీ కూడా ఆ రాజ్యాన్ని స్వీకరించలేదు. తిష్టతః సాధు మధ్యస్య తద్వివేక కథావశాత్ పుష్పసంఘాది వామోధో వివేక సముదేశ్యతి. ఆ తర్వాత సాధువుల మధ్య ఉండేటువంటి ఆ రాజునకు వారి యొక్క ఈ సత్య వస్తువును గురించినటువంటి వివేకవంతమైన ప్రసంగాల వలన ఆ పుష్పము యొక్క సంబంధము చేత, అంటే పుష్పము యొక్క సంబంధము చేత తైలాదులందులు సుగంధము ఉత్పన్నమైనట్లుగానే బాగా వివేకము అనేటువంటిది ఉత్పన్నమవుతుంది. అలాగే తతః కథమిదం జన్మ కుతః సంసార ఆగతః ఇత్తం విచారసాం తత్యాత్ సా యాస్యతి విముక్తతాం. ఆ తర్వాత ఈ జన్మ ఎలా కలిగినది, ఈ జగత్తు
అక్కడి నుండియే తెంచినది అనే ఈ ప్రకారమైనటువంటి నిరంతర విచారణ చేత అతడు జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందేశాడు, జీవన్ముక్తుడు అవుతాడు. నిత్యం విచారణ పరోద భవన్స్ సింధు సత్సంగమేన పరమాప్స్యతి పావనం సహా యత్తద్యత్ర పత్రమివ పాత విధూయమానం నో వస్తుతాం వ్రజతి కాచన నామలక్ష్మి. ఆ సింధురాజు ఆ సత్సాంగత్యము అనేటువంటి దాని యొక్క వశము చేత నిరంతరము ప్రతి క్షణము నిరంతరము ఎల్లవేళలా కూడా విచారణ పరుడే అయ్యాడు. ఆ తర్వాత ఇక బ్రహ్మ మొదలైనటువంటి వారి యొక్క ఐశ్వర్యం వరకు ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని కూడా వాయువు చేత కంపితమగు శుష్కపత్రంలాగానే, అంటే ఇప్పుడు గాలి చేత కదిలించబడినటువంటి శుష్కపత్రము, ఎండిపోయినటువంటి ఆకు దేన్ని కూడా పొందనటువంటిది తుచ్చమే అవుతుందో, అంటే అది ఇంకా దేన్ని కూడా పొందలేదు, స్వీకరించలేదు, దేనిని గ్రహించలేదు, అంత నీచమై అల్పమై తుచ్చమై ఉంటుందో ఎండిపోయిన ఆకు అట్లా అవుతుందో అటువంటి పవిత్రమైనటువంటి మోక్ష పదమునే పొందుతాడు అని చెబుతూ, అంటే ఆ సింధురాజు సత్సాంగత్యము అనేటువంటి దానికి వశపడ్డాడు, నిరంతరం ఆత్మతత్వ విచారణ పొరుడయ్యాడు. ఆ తర్వాత ఎచట బ్రహ్మాదుల ఐశ్వర్యం వరకు కలిగినటువంటి ఐశ్వర్యము, ఆత్మజ్ఞాన విచారము అనేటువంటి ఐశ్వర్యము చేత ఎలా ఉన్నాడంటే అతి పవిత్రమైనటువంటి మోక్ష పదాన్నే పొందుతాడు. ఎలాగా? ఇప్పుడు గాలి చేత కదిలించబడినటువంటి ఎండిపోయిన ఆకు దేనిని గ్రహించనట్లుగానే ఏ ఐశ్వర్యాన్ని కూడా స్వీకరించకుండా ఆ ఐశ్వర్యమంతా అల్పమైనది, తుచ్చమైనది అని భావించాడు. అప్పుడు అటువంటి పవిత్రమైనటువంటి మోక్ష పదాన్ని పొందుతాడు అనే చెబుతూ, మనుజుడు సాధుజనం అయినటువంటి సాంగత్యము చేత నిరంతరము కూడా విచారణతో నిండిపోయిన వాడే, విచారణ ఎందే తత్పరత కలిగిన వాడే, ఆ తర్వాత ఎక్కడైతే బ్రహ్మదేవుని ఐశ్వర్యం వరకు కలిగినటువంటి సంపద ఏది కూడా వాయువు చేత కొట్టుకొని పోబడి ఎండుటాకులాగానే అటువంటి వస్తుత్వాన్ని, అంటే ఇక స్వీకరించడము వదిలిపెట్టడము అనేటువంటిది గ్రాహ్యత్వాన్ని కూడా పొందకుండా అల్పమై తుచ్చమై కనబడుతుందో అటువంటి మోక్షము అనేటువంటి పవిత్రమైనటువంటి పదాన్ని పొందుతాడు అనే చెబుతూ, అంతేకాదు వన్యతే సింధు జీవస్య జాతిస్తామసతామసి సింధోశ్చ త్యజతో రాజ్యం వివేకాన్ముక్తిరంతతః. సింధురాజును జీవుని యొక్క తామస జాతి రాజ్యాన్ని వీడిపోవు ఆ సింధురాజు యొక్క తుదకు మరి వివేకము వలన కలిగేటువంటి ముక్తితత్వము అనే విషయాలన్నీ కూడా వర్ణించి తెలియజేస్తూ, ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున అవిద్యోపాఖ్యానము యొక్క అంతర్గతమునందు విపశ్చిత్పాఖ్యానమునందు శవోపాఖ్యానమునందు సింధురాజు యొక్క సింధు నిర్వాణము అనేటువంటి దానిని గురించి తెలియజేసి, ఇంకా కూడా ఆ ముని ఆ వ్యాధుని యొక్క గురువు అయినటువంటి ముని ఇలా చెప్తూ ఉన్నాడు. ఏతత్తే కదితం సర్వం భవిష్యద్భూతపత్తనః భవిష్యద్భూతవత్తవ యదేచ్ఛసి తదేధానిం వ్యాధసాధు విధీయతాం. ఓ వ్యాధుడా, ఈ ప్రకారంగానే నీ భవిష్యత్తు, నీకు రాబో కాలంలో జరగబోయేటువంటి విషయ వృత్తాంతమంతా కూడా నాకు జరిగిపోయిన దానిలాగానే నాకు తెలిసిపోయింది. అందుకే నేను నీకు తెలియజేశాను నీకు రాబో కాలంలో జరగబోయేటువంటి విషయం. ఇంకా నీకు ఇప్పుడు ఏది ఉత్తమము అని తలుస్తూ ఉన్నావో దానిని చేయు అని ముని చెప్పేశాడు అని చెబుతూ, అగ్నిదేవుడు ఇలా చెప్తూ ఉన్నాడు. ఇతి తస్య వచ శ్రుత్వా విస్మయాకుల చేతనః క్షణం స్థిత్వా జగామాసు స్నాతుం వ్యాధస్తదా ముని. అగ్ని అంటున్నాడు ఎవరితో? విపశ్చిద్రాజుతోటి. ఓ విపశ్చిద్రాజా,
ఇలాగా ఆ ముని వాక్యాలను విని వ్యాధుడు అంతా ఆశ్చర్యముతోటి నిండిపోయినటువంటి చిత్తము కలిగిన వాడే అయ్యాడు. ఇంకా కూడా క్షణకాలం విమర్శించాడు. ఆ తర్వాత వెంటనే ఆ మునీశ్వరునితో కూడా స్నానం ఆచరించడానికి వెళ్ళాడు. ఇతి తౌ చేరతుస్తత్ర తపశాస్త్ర విచారణై అకారణ సుహృద్భూత ఉభౌ వ్యాధ మహాముని. ఆ కారణంగానే మిత్రభూతులైనటువంటి ఆ వ్యాధుడు ఆ మహామునులు ఇద్దరూ కూడా మిత్రత్వంతో స్నేహభావంతోనే ఉన్నటువంటి వారు ఇరువురు కూడా ఈ ప్రకారంగా అక్కడ శాస్త్ర విచారపూర్వకంగా తపస్సును ఆచరిస్తూ కొనసాగుతూ ఉన్నారు. అధాల్పేనైవ కాలేన మునిర్నిర్వాణమాయయౌ దేహం త్యక్త్వా పదేశాంతే పరే పరిణితం గతః. తర్వాత ఇలా కొనసాగుతూ ఉన్న కొద్ది కాలానికి ఆ మునీశ్వరుడు తన దేహాన్ని వదిలివేశాడు. వదిలివేసి ఇక విదేహముక్తి అంటే ఆ యొక్క తత్వమైనటువంటి నిర్వాణాన్ని పొందాడు. శాంతమైనటువంటి బ్రహ్మపదమునందు విలీనుడయ్యాడు. కాలేన బహునాన్యేన తతో యుగ శతాత్మన వ్యాధస్య కామనాం ధాతు పద్మజన్మ సమాయయౌ. ఆ తర్వాత 100 కొలది యుగాల వరకు కూడా ఆ వ్యాధుడు దీర్ఘమైనటువంటి తపస్సునే ఆచరించాడు. తర్వాత అతని యొక్క కోరికను మరి నిండింపజేయడం కోసం, పరిపూర్ణం చేయడం కోసం బ్రహ్మదేవుడు అతని వద్దకు వచ్చాడు. వ్యాధః స్వవాసనావేశం నివారయితు తుమక్షమః జానన్నపి వరం పూర్ణం వర్ణితం సమయాచత. వ్యాధుడు ఏం చేశాడు అంటే తన వాసన వేగాన్ని నివారించడానికి అసమర్థుడై ఉన్నాడు. తన యొక్క కోరికలను నివారించుకోవడానికి సమర్థత లేకపోవడం చేత పూర్వము ముని చేత వ్యర్థత్వ రూపంగా వర్ణించబడినటువంటి వరాన్ని గుర్తు చేసుకున్నాడు. అది ఆ వరాన్ని గురించి గుర్తు ఉన్నప్పటికీ కూడా దానినే అంటే శరీర వృద్ధి, ఆకాశ గమనము అనేటువంటి మొదలైన వానినే తిరిగి ఆ బ్రహ్మదేవుని గురించి ముందు చెప్పినటువంటి మమ్ముని యొక్క వాక్యాలను గుర్తు ఉన్నప్పటికీ కూడా దానిని నివారించుకునేటువంటి అసమర్థతతోటి ఆ బ్రహ్మదేవుని గురించి అవే వరాలు అడిగాడు. బ్రహ్మైవమస్తితి ప్రోచ్య యయావభిమతం దిశం వ్యాధస్తపః ఫలం భోక్తుం ఖగవోధ్యోమపప్లువే. బ్రహ్మదేవుడు అట్లే అగుగాక అన్నాడు అని చెప్పి తన యొక్క కోరికకు సంబంధించిన అభిమతమైనటువంటి దిశకి వెళ్ళిపోయాడు బ్రహ్మదేవుడు. అప్పుడు వ్యాధుడు తన తపస్సు యొక్క ఫలాన్ని అనుభవించడం కోసం పక్షిలాగా ఆకాశానికి ఎగిరాడు. వర్ధమానేన దేహేన జగత్పారే మహానభః వేగాద గణితం కాళం పూరయామాస శైలవత్. తన వృద్ధిని పొందేటువంటి దేహము చేత అతడు ఈ యొక్క అంటే ముల్లోకాలకు కూడా స్వర్గలోక, మధ్యలోక, పాతాళ లోకాలకు ఆవల ఉన్నటువంటి మహా ఆకాశాన్ని పర్వతములాగానే శీఘ్రముగా నిండింపజేసి అక్కడే చాలా కాలం ఉన్నాడు. మహాగరుడ వేగేన మదస్తదా వ్యోమపూరయతాస్తస్య కాలో బహుతరో యయౌ. మహాగరుడుని వేగము చేత క్రిందను ప్రక్కలను కూడా ఆకాశాన్ని పూరించున్నటువంటి నిండింపజేసేటువంటి అతనికి చాలా కాలం గడిచిపోయింది. అథ దీర్ఘేణ కాలేన యదా విద్యా బ్రహ్మస్య సహ అంతం న సమవాప్నోతి తత్రోద్వేగముపాయయౌ. ఆ తర్వాత దీర్ఘకాలానికి కూడా అతనికి ఆ విద్యాభ్రమ యొక్క అంటే అజ్ఞానముతో కూడినటువంటి భ్రమ యొక్క అంతము ఎప్పుడూ లభింపలేదో అప్పుడు అతడు
అచ్చట వైరాగ్యాన్ని పొందినవాడయ్యాడు. ఇక ఆ భ్రమ అనేటువంటిది అంతము అవ్వడం లేదు. ఇక అప్పుడు గమనించి అప్పుడు అతడు అక్కడ తీవ్రమైనటువంటి విరక్తిని, వైరాగ్యాన్ని పొందినవాడయ్యాడు. ఉద్వేగాదద బద్వాసౌ ప్రాణరేచన ధారణాం ప్రాణాం స్తత్యాజసనాభని నభసి శవీభూత మధోవపు. ఆ తర్వాత ఆ విరక్తి భావము చేతనే అతను తన ప్రాణరేచక రూపముకు ధారణను బంధించి వేశాడు. ఆకాశమునే ప్రాణాలను వదిలివేశాడు. అంతేకాదు శవప్రాయుడై మృత శరీరుడై క్రిందకు పడిపోయాడు. చిత్తం ప్రాణాన్వితం వ్యోమ్ని యయౌ తత్రైవ సింధుతాం విధూరధారి రూపాం తామఖిలావని పాలినీం. అప్పుడు ఆ ఆకాశమున ప్రాణసహితముగా ఉన్న అతని యొక్క చిత్తము అక్కడనే విదూరధుని శత్రువు కూడా సమస్త భూమండల పరిపాలకుడు అగు సింధురాజు అయ్యాడు. దేహో మేరు శతాకార మహాశవ ఇవాభవత్ ద్వితీయోర్వినిభో వ్యోమ్నః పపాత శని వజ్రవత్. అతని దేహము 100 కొలది మేరు పర్వతాల ఆకారాన్ని పోలినటువంటి మహాశవము పెద్దదయింది. మరి రెండవ పృథ్వీలాగానే ఇది రెండవ పృథ్వీ ఆకారమా? ఇది భూమి అంతా కూడా చూపడుతూ ఉన్నటువంటి ఆ మహాకాయం అప్పుడు పిడుగులాగానే ఆకాశం నుండి క్రింద పడిపోయింది. పిధానమివ కస్యోర్వి వీధి కస్మింశ్చిదంబరే కేశోండ్రకవదాభాతే కస్మింశ్చిత్ జాగ్రతే భ్రమే ఆకారపూరిత శేష వసుధాచలమండల విపశ్చేష్ట్ర కదితే మే తత్తే తన్మహాశవం. ఆ మహాశవము పెద్దది, పర్వతాల అంతది, భూమి అంతది అయినటువంటి ఆ మహాశవము బ్రహ్మదేవునికి ఒకానొక జగద్భ్రమ. ఆకాశములందలే కేశములులాగానే కనబడగానే అక్కడ ఒకానొక ఆకాశమున పృథివీ యొక్క విశాలమైనటువంటి ఆచ్ఛాదనములాగానే ఆ పృథివినంతనూ కప్పివేసినట్లుగానే కనబడుతూ ఉన్నది. ఇంకా అది తన యొక్క ఆకాశము చేత భూమండలం మొత్తం నిండింపజేసింది. కాబట్టి శ్రేష్ఠుడు వగువో విపశ్చిత్ రాజా, ఈ ప్రకారంగా ఆ మహాశవం యొక్క వృత్తాంతమంతా కూడా నేను నీకు చెప్పేశాను. యస్మిశవం సంపతితం జగత్యావని మండలే తదిదం జగదాభాతమస్మాకం స్వప్నపూర్వధ. ఏ ప్రపంచమున భూమండలముపై ఆ శవము పడిందో ఆ ప్రపంచము మన చిత్తమున స్వప్నపురంలాగానే ప్రత్యక్షంగా కనబడుతూ ఉన్నది. తదే తచ్చవమాసాద్య శుష్కాపూర్ణ మహోదరి సంపన్న చండికాదేవి రక్తాంత్రపూరిత. ఆ మహాశవాన్ని, గొప్పదైన మరి భూమి అంత ఉన్నటువంటి ఆ శవాన్ని భక్షించి శుష్క శరీరి అయినటువంటి పూర్ణమైనటువంటి గొప్ప ఉదరము కలిగినది అగు చండికాదేవి రక్తముతోనూ ప్రేవులతోనూ పూరింపబడినది రక్తవర్ణయై ఎర్రగా కనబడుతూ ఉన్నది. మేదిని జాత శవస్త్యై తస్య మేధస పూరిత పూర్వరూపేణ హిమవద్గిరి రూపిణ. ఆ హిమాలయ పర్వతాన్ని పోలినటువంటిది, ఆశ్చర్యభూతమైనది అగు ఆ శవము యొక్క మేధస్సు అంటే క్రొవ్వు చేత నిండింపబడినది. ఆ పృథివీ అంతా కూడా మేదిని అనేటువంటి పేరు కలిగినది అయినది. తదైవై తన్మహామేధో మృద్ధాతుత్వముపాగతం కాలేన వసుధా భూయో భూత్వా మృన్మయతాం గత. ఆ శవము యొక్క మహామేధస్సే కాలక్రమమున ఆ మట్టి రూపాన్ని పొందింది. కాబట్టి ఈ మేధిని, ఈ భూమి అంతా కూడా కాలక్రమమున మరలా కూడా మృత్తికతో నిండిపోయింది, మట్టితో. భూయః ప్రజాతాని వనాని భూమౌ గ్రామాః కృతాః పత్తన సంయుతాశ్చ పాతాళతః సాధు సముత్థితాస్తే శైలాః ప్రవృత్త వ్యవహార లక్ష్మీః. ఓ రాజా, ఆ మహాశవము చేత నశించిపోయినటువంటి వనాలు కాలక్రమంగా మరలా ఉద్భవించినవి.
భూమిపై నగరాలు గ్రామాలు మరలా నిర్మించబడినవి. ఆ పొడుము చేయబడినటువంటి ఆ చూర్ణీభూతములైన పొడుము చేయబడినటువంటి మహాపర్వతాలు కూడా తిరిగి పాతాళము నుండి మరే పాతాళమున ఉండేటువంటి తూర్పు దిక్కులాగానే లేచింది. జనుల యొక్క వ్యవహారాలు కూడా వ్యధారీతి మరలా ప్రవృత్తములాయను అని చెబుతూ శ్రుత్వా మునివచో వ్యాధస్తపః కృత్వా వరాద్విదేహి ఖమాప్లుతః శవీభూతః పపేతేత్యాది వర్ణ్యతే. ఈ ముని వాక్యాలను విని వ్యాధుడు తపస్సు చేసి బ్రహ్మదేవుని వలన వరాన్ని పొంది ఆకాశమున ఎగరడము, మళ్ళీ కూడా ఇంకా విశాలమైన శవమై క్రింద పడడము మొదలైనటువంటి విషయాలు అన్నీ కూడా ఇక్కడ తెలియజేశారు అని చెబుతూ ఇంకా కూడా అగ్ని భగవానుడు ఇలా చెప్తూ ఉన్నారు. విపశ్చి శ్రేష్ట భూసాధోత్వం గచ్చాభిమతాం దిశం స్థిరం భూమండలం భూయః ప్రకృత వ్యవహారవత్. అగ్నిదేవుడు ఏమంటున్నాడు? శ్రేష్ఠుడవను సాధువును అగువో విపశ్చిద్రాజా, ఇంకా ఇప్పుడు మరలా కూడా ప్రస్తుత వ్యవహారానికి యోగ్యమైనటువంటి స్థిరత్వాన్ని పొందినది అలరారుచూ ఉన్నటువంటి ఈ భూమండలానికి వచ్చి అక్కడ నుండి కూడా నీకు ఇష్టమైనటువంటి దిశకే నీవు వెళ్ళు. యజ్ఞం యష్టం ప్రజౌఘస్య శక్రః శతతమః దివి తత్రాహుతోస్మి మంత్రేణ గచ్చామి గతి కోవిద. ప్రజా సమూహానికి ప్రభువగు ఇంద్రుడప్పుడు స్వర్గమున 100వ యజ్ఞాన్ని చేయటం ఎందే ప్రవృత్తుడై ఉన్నాడు. అక్కడకు మంత్రాల ద్వారా నేను ఆహ్వానింపబడ్డాను కాబట్టి ఓ గతి కోవిద నేను అక్కడికి వెళుతూ ఉన్నాను అని చెప్పి ఇక చెప్పాడు అగ్నిదేవుడు. అప్పుడు భాసుడు ఇలా చెప్తూ ఉన్నాడు. ఇత్యుక్త్వా భగవాన్ అగ్నిస్తత్రైవాంతరధీయత గగనే నిర్మలే యాతి అనలో వైద్యుతో యథా. భాసుడు అంటే విపశ్చిద్రాజు ఆ జన్మలో భాసుడు అనే పేరు కలిగి ఉన్నాడు కదా, ఆ భాసునికే కదా అగ్నిదేవుడు బోధించింది. అది విపశ్చిద్రాజే అయినా కూడా భాష పేరుతో పిలువబడుతూ ఉన్నాడు. అప్పుడు భాసుడు ఏమంటున్నాడు? ఓ సభ్యులారా, భగవంతుడగు అగ్ని ఇలా చెప్పి అక్కడనే మూర్త్యాకారముతో సహా కనబడే ఆకారంతో సహా అంతర్ధానమైపోయాడు. అప్పుడు మాలిన్యరహితమైనటువంటి ఆకాశమున విద్యుత్తు అనే అగ్నిలాగానే వెడలిపోయాడు. అలా విద్యుత్ కాంతి అలా వచ్చి ఇలా వెళ్ళినట్లుగానే అక్కడ అంతర్ధానమైపోయాడు. తదాహమపి చిత్తేన ప్రాక్తనాం చ స్వయం వహన్ పునః స్వకర్మ నిర్ణేతుం బ్రహ్మన్ వ్యోమని సంస్థిత. అలాగే నేను కూడా అవిద్యాంత దర్శనము గురించినటువంటి అవిద్యను అంతము చేయాలి అనేటువంటి దానిని చూడడం కోసము ఈ సంస్కారాలను చిత్తమనందు స్వయంగా ధరించాను. మళ్ళీ కూడా నా యొక్క దిగంత మనము అంటే దిక్కుల యొక్క అంతమనందు ఉండేటువంటి మనసు అనే కర్మ యొక్క సిద్ధి కోసము ఆకాశమునే నేను పరిభ్రమిస్తూ ఉన్నాను. భూయోపి దృష్టవానస్మి జగంత్యా గణితానిఖే నానాచార విచారాణి నానా సంస్థానవంతి చ. తిరిగి అనేక విధాలైనటువంటి ఆచారాలు విచారాలు సృష్టులు రచనలు వీటితో కూడుకొని అనేక ఉత్పన్నమైనటువంటి దేహాల నుండి కూడా జగత్తులను కూడా నేను ఆకాశమునందు అప్పుడు చూచి ఉన్నాను. క్వచిచ్చత్రమయాంఘాని ఏకీభూతాని భూపతే భాంతి చేతంతి చోపంతి హృదయాన్ని హరంతి చ. క్వచిత్ చిన్మయదేహాని అన్నప్పుడు క్వచిదా జీవమేకత్ర స్థితాన్యుపల దేహవద్ వాంగ్మాత్రవ్య వ్యవహారాణి భూతాన్యాలోకితానికే. కాబట్టి ఇక భాసుడు చెప్తూ ఉన్నాడు, ఓ దశరథ మహారాజా, ఈ
జగత్తుల యందు ఒకచోట ఒకరితో ఒకరు ఒకదానితో ఒకటి సంలగ్నమైనటువంటి ఈ యొక్క గొడుగు ఆకారములైనటువంటి అవయవము కలిగిన వారు కనబడుతూ వ్యవహారము చేస్తూ మెల్లగా వెళ్ళిపోవచ్చు చూసేటువంటి వారి యొక్క చిత్తములను హరించి వేస్తూ ఉన్నారు. కాబట్టి ఓ రామచంద్ర, ఒకచోట ప్రాణులందరూ కూడా మట్టితో నిండిపోయినటువంటి శరీరులకై పర్వత సమానమైన ఆకారాలు కలిగిన వారే కనబడుతూ వ్యవహారం చేస్తూ నెమ్మదిగా నడుస్తూ వారి యొక్క క్రియలను సలుపుచూ ఉన్నారు. వేరొక చోట కొయ్యతో నిండిపోయినటువంటి దారుమయములైనటువంటి అవయవాలు కలిగిన ప్రాణులు కనబడుతూ ఉన్నారు. ఒకానొక జగత్తునందైతే రాతితో నిండిపోయినటువంటి దేహాలు కలిగిన అనేక జీవులు నివసిస్తూ ఉన్నారు. ఇంకొక జగత్తునందైతే శిలా ప్రతిమలలాగానే జీవులు ఒకే స్థానమున ఉన్నవారే ఈ యొక్క గమనము మొదలైన వ్యాపారాలు ఏవి కూడా లేనివారే వాంగ్మాత్ర వ్యవహారము, నోటితో మాట్లాడుకునేటువంటి మాటలు మాత్రమే వ్యవహారముగా కలిగిన వారై ఉండటము అనేటువంటిది తన యొక్క చిత్తాకాశమున స్వచిత్తాకాశమునందు నేను చూసి ఉంటిని. ఇత్యహం సుచిరం కాలం పశ్యన్యస్యన్మా నస్తయా అవిధ్యాంతమపశ్యం చ తత్రోద్విగ్నో భవం దృశాం. ఈ ప్రకారంగానే చిరకాలము కూడా స్వప్నమునందులాగానే చిరకాలము మనోమాత్ర దేహము తోటి ఈ జగత్తులు అన్నింటినీ కూడా చూస్తూ పుడుతూ నశిస్తూ ఉన్నాను. కానీ ఎంతకాలానికి కూడా అవిద్య యొక్క అంతాన్ని చూడలేదు. ఆ దృశ్య దర్శన విషయమై మనసులో చాలా దుఃఖాన్ని పొంది ఉన్నాను. తపఃకర్తుం సముద్యుక్త కస్మింశ్చిన్మోక్ష సిద్ధయే ప్రాహేంద్రో మమ చైవేదం మృగయో నియంతరం హికే. ఆ తర్వాత ఒకానొక ఏకాంతమైనటువంటి స్థానమునందు మోక్షాన్ని సిద్ధింపజేసుకోవడం కోసం తపస్సును చేయడానికి ప్రయత్నం చేసిన వాడనయ్యాను. అప్పుడు ఇంద్రుడు నాతో ఇలా అన్నాడు, ఓ రాజా, నీకు నాకు కూడా ఇప్పుడు చిత్తాకాశమునందు మృగజన్మ అంటే లేడి జన్మ సమీపించి ఉన్నది అని అన్నాడు. ప్రవృత్త స్వర్గ సంవోహే పూర్వాభ్యాస వశీకృత మందార కాననే తత్ర భ్రమతో వై మమాంబరే. స్వర్గాల యొక్క సుఖాల చేత మోహితుడనే నేను కల్పవృక్షమునందు సంచరిస్తూ పూర్వం గతంలో ఉన్నటువంటి అలవాటు చేత వశీకృతుడనే అవడాన్ని బట్టి ఆ దూర్వాసుని పట్ల అపరాధాన్ని చేయడం చేత దాని యొక్క ఫలరూపముగా ఇప్పుడు నాకు నా యొక్క చిత్తాకాశమున లేడి జన్మ యొక్క సంస్కారమే ఆవిర్భవించడానికి సిద్ధంగా ఉన్నది. తేనేత్యుక్తే మయా ప్రోక్తం దేవభిన్నోస్మి సంశ్రుతే ముచ్యేయం శీఘ్రమిత్యుక్తం శ్రుత్వోవాచ తతో మమ. ఇంద్రుడి విధంగా చెప్పగానే అంతలో వెంటనే నేను అతనితో ఇలా అన్నాను, దేవా, నేను ఈ సంసారము వలన బాధపడి ఉన్నాను, ఖిన్నుడనయ్యాను. కాబట్టి శీఘ్రముగా ముక్తిని పొందాలి. అలా ముక్తిని పొందేటువంటి వరాన్ని దయచేయండి అని అడిగాను. అది విని మరలా కూడా ఇంద్రుడు ఇలా అన్నాడు నాతో, విశుద్ధాత్మాత్వరూపోహమితి చైవ హుతాశనాత్ వరం గృహేణేత్యుక్తేన తతోన్యం హ్యాచితో మయా. శీఘ్రమైనటువంటి ముక్తి పొందాలి అనుకుంటే రూపరహితమై అసలు రూపమే లేనటువంటి శుద్ధ చిత్స్వరూపమైనటువంటి ఆత్మయే నేను అనే జ్ఞానము చేతనే అవుతుంది. కానీ ఇది వరాలు చేత ఇవ్వబడేది తీసుకునేబడే దాని చేత అయితే కాదు అనే ఈ విషయాన్ని నీవు పూర్వము అగ్నిదేవుని యొక్క ముఖార విందము నుండి వినియున్నావు కూడా. కాబట్టి మరి ఒక వరాన్ని కోరుకో అని ఇంద్రుడు పలకగా అప్పుడు నేను మృగరూపాన్ని ధరించిన తర్వాత నాకేమి సంభవిస్తుంది అనే ఆ యొక్క నిర్విషయం యొక్క విషయమే కానటువంటి దాని యొక్క పరిజ్ఞానము అనేటువంటి వరాన్ని కోరుకొని ఉన్నాను. అప్పుడు ఇంద్రుడిలా చెప్పాడు, తవేయం మృగయోన్యశ్చిరం సంసరతే చితి అవశ్యం భవతవ్యోద్ధ ఇది దృష్టో యయాత్
తవ ఓ రాజా, ఈ లేడి జన్మ యొక్క సంస్కారము నీ యొక్క అంతఃకరణమునందు అంటే మనోబుద్ధి చిత్త అహంకారాల యందు చిరకాలము నుండి కూడా నీకు తిరుగాడుచూనే ఉన్నది. ఇది తప్పనిసరిగా సంభవించే తీరుతుంది. నీ విషయమున ఈ విధంగానే జరుగుతుంది అని నేను నిశ్చయించాను అని ఇంద్రుడు తెలియజేశాడు అని చెబుతూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.